హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని పన్నీర్ పీసెస్‌ని కట్ చేసుకొని ఇలా వేసి కలుపుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి ఈ పన్నీర్ పీసెస్‌ని కూడా చిన్నగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన పీసెస్‌ని తీసుకొని ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్‌ని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్‌ని కూడా కట్ చేసుకొని టమాటోని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఆ మూడిటిని ఫ్రై చేసుకోండి. ఆ 3 అలా ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చాక మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. నేను అది తర్వాత వేసాను. ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేయండి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇదంతా ఇలా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోండి. మన టేస్ట్కి సరిపడంత వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా కూరను మగ్గనివ్వండి. ఇలా మగ్గిన కూరలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ పీస్ని, ఆ పీసెస్ని ఇందులో వేసుకోండి. ఇందులో వేసి మంచిగా కూరని దగ్గర పడనివ్వండి. అలా దగ్గర పడిన కూరలో కొత్తిమీర వేసుకోండి లాస్ట్గా. అంతేనండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎట్లా వచ్చిందో. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.